ఎందుకు ఇన్ని గోంగూర కట్టలు తీసుకున్నావు? అబ్బా ఎందుకేంటి ఈ ఆకులను చూస్తే ఎవరైనా కళ్ళు తిప్పుకొని పోగలరా? అది కూడా మన ఇంటి ముందుగా పోతుంటే నేనైతే వదలలేదు. ఒక్క కట్ట కాదు 4 కట్టలు తీసుకున్నాను తెలుసా? ఇంతకీ ఏం చేద్దామని? ఏం చేసేదేంది, పులుసు చేసుకోవచ్చు, పచ్చడి, పప్పులోకి ఆ, ఏమైనా చేసుకోవచ్చు. అబ్బా! నువ్వు చెబుతుంది నాకు నోరూరుతుంది. దాంతోపాటు కాసిన మిరపకాయ బజ్జీలు చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకీ కట్టెంత? 4 కట్టలు వచ్చి 20 రూపాయలే. అబ్బో! అలాగైతే ఆకుకూరతో హెల్త్ వస్తుంది, ఖర్చు తక్కువ. ఖర్చు ఇంతకీ ఏంటి పక్కన పెట్టుకొని కూర్చున్నావు? ఎందుకేంటి, నేను కూర్చుందే పాప కోసం, లెగిస్తే జో కొట్టటాకి. ఇంత విచిత్రంగా మాట్లాడతావే, ఏంది అసలా? సరే సరే తొందరగాని, నాకు ఆకలి అవుతుంది. చేస్తాంలే. ఆకలి ఆకలి. ఈ గోంగూర కోయి మరి నువ్వు కూడా, సరిపోయిద్ది తొందరగా. హాయ్ అండి అందరికీ. చూసారా నా మనవరాళ్ళిద్దరూ ఎంత అల్లరి చేస్తున్నారో కాంప్లెక్స్లో. కింద పడి డొల్లాడి, అది మా పాపమ్మ డ్యాన్స్ కూడా చేస్తుంది. కింద పడి డొల్లాడి ఆడుతున్నారు. మా పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు లోపల. నేనైతే పట్టించుకోలే. ఆడుకొని ఎత్తుకుంటే ఉండరు, కిందకు జారిపోతున్నారు. సరేలే ఆడిని ఇంటికి వెళ్ళాక వాష్ చేసుకోవచ్చులే, బట్టలు దేవుందని వదిలేసా. డొల్లాడుతున్నారు. పోతే చూడండి, వర్కర్స్ కూడా ఏమంటలా, చేతులు కట్టుకొని అదే పనిగా చూస్తున్నారు. చూసారా ఎంత నవ్వుతున్నారో మళ్ళీ పిల్లల్ని చూసి. మళ్ళీ పిల్లలు మనుషులు కూడా దాంట్లో తిరిగేవాళ్ళు ఎంత ముద్దులాడుతున్నారో వాళ్ళిద్దరిని చూసి. నాకైతే నచ్చేసింది. వాళ్ళు ఏమంటలే, అసలు అరవడం కూడా, అట్ట అల్లరి చేయమాకండి కూడా అంటలేదండి, చూస్తూ ఉన్నారు. నేను ఒక పాట పాడతాను, నచ్చితే లైక్ చేయండి. ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, అలనాటి తొలి చూపు గురి చూడగా, కలలన్నీ ఒకసారే కవ్వించగా, అవలీలగా ఒక నీడగా తను వెంటాడగా, ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, చిన్ననాటి చిరునవ్వు చిగురించగా, ఒకనాటి బిడియాలు ఒడి చేరగా, ఒక నీడగా తారాడగా మది కదలాడగా. చూడండి, ఇది ఇంకోవైపు, అదే కాంప్లెక్స్, కాకపోతే శారీస్ అన్నమాట ఇవన్నీ. నేను మా పిల్లలు ఆడుకునే చోట తీసానా, ఒక్కళ్ళు లేరు కదా. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో. వేడి బఠానీలతో సావుకొచ్చిందండి. శారీస్ అంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం, అందుకే ఇటువైపే ఎక్కువగా ఉన్నారు. ఎట్టకేలకి నచ్చినాయి కొన్ని. 2 శారీసు, 2 నైట్ డ్రెస్సులు, 2 నైటీలు. ఇవి తీసుకొని వెళ్ళేసరికి 9 అయింది. 2 లైన్లు పాడతానే, ఓకేనా? ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా, మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళో, ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా. ఓకేనా? అదిగోండి శారీ ఒకటి తీసుకుంది, రామ్మ చూద్దు కానివి అంటుంది. నేను వెళ్ళి చూసా కానీ నాకు నచ్చల. తర్వాత ప్యాకింగ్ తీసుకొని ఇక పోతే, పిల్లలు ఎక్కడున్నారా, ఈ తీసుకోవడమే సరిపోయింది నాకు. ఎక్కడున్నారా అనుకున్నా.
మా పెద్దమ్మాయి పట్టుకొని ఉందన్నమాట. చూడండి, బంతి పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో వాకిలి ముందు. చాలా చాలా బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ కొట్టండి.